అసలు శివుడు భైరవమూర్తిగా, శివుడు మంగళప్రదుడైన కారుణ్యమూర్తి సోమస్కందుడుగా, ఆ శివుడు నటరాజుగా ఎందుకు ఉండగలుగుతున్నాడో చెప్పిన మూర్తి దక్షిణామూర్తి. అందుకే ఈ మూర్తులన్నీ ఏం చేస్తాయో దాని విరుద్ధమైనటువంటివన్నీ దక్షిణామూర్తిలో ఉంటాయి. నటరాజస్వామికి ఇలా జుత్తుంటే దక్షిణామూర్తి జుత్తు ఇలా కిందకి వాలిపోయి ఉంటుంది. ఎందుకని? ఏమీ కదలడం, కదలకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతమూర్తి, ఎంత ప్రశాంతంగానో ఉంటాడు. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి